నంద్యాలకు చేరారు బండ్ల గణేష్. ఇక బండ్ల గణేష్ సంకల్ప యాత్ర కొనసాగుతుంది. 11వ రోజుకి 250 కిలోమీటర్లు పాదయాత్రను పూర్తి చేశారు బండ్ల గణేష్. బండ్ల గణేష్ కు సంఘీభావం తెలిపారు మంత్రి ఫారూక్ తనయుడు. షాద్నగర్ నుంచి తిరుమల వరకు బండ్ల గణేష్ పాదయాత్ర కొనసాగుతుంది. సీఎం చంద్రబాబు కోసం ఈ పాదయాత్ర చేపట్టినట్లుగా బండ్ల గణేష్ తెలిపారు. ఫిబ్రవరి 10న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు బండ్ల గణేష్. ఇంకా సంకల్ప యాత్రకు ప్రజలు సహకరిస్తూ ఉన్నారు. ధన్యవాదాలు తెలుపుతున్నారు సహకరిస్తున్నటువంటి ప్రజలకు బండ్ల గణేష్. నంద్యాల గడ్డ మీద అడుగు పెట్టగానే నా ఒక రకమైన భావోద్వేగం కలిగింది. లోకనాయకుడు, తెలుగుదేశం పార్టీ అధినేత, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు అరెస్ట్ చేసిన గడ్డ. ఈ గడ్డ మీద అడుగు పెట్టగానే గతం గుర్తొచ్చి కొంచెం బాధ అనిపించింది. ఫయాజ్ గారి నేతృత్వంలో ఫరూక్ గారి అబ్బాయి ఈ స్వాగతం చూస్తే ఒళ్ళు పులకరించిపోయింది. చంద్రబాబు గారికి తెలుగుదేశం పార్టీకి ఉన్న అభిమానులు చూస్తుంటే ఉత్సాహంతో ఉరుకులేస్తుంది. ఇది రాజకీయ యాత్ర కాదు, దైవ సంకల్పం, దేవుడి దగ్గరికి వెళ్తున్న మొక్కు ఇది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు, అయ్యా మీరు ప్రాణాలతో బయటకు వస్తే స్వామి ఏడుకొండలవాడ సార్ని ప్రాణాలతో బయటకు తీసుకురండి, నా గడప నుంచి మీ గడప దాకా నడిచొస్తారన్న భాగంలో ఈరోజు ఇక్కడికి 245 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేయడం జరిగింది. అందరు ఇదే అభిమానంతో, ఆశీర్వాదంతో ఇంకా ముందడుగేసి ఫిబ్రవరి 10కంతా స్వామివారి పాదాల దగ్గర దర్శనానికి వెళ్తాను. ఈ యాత్రలో ముఖ్యంగా నంద్యాలలో ఫయాజ్ అన్న నేతృత్వంలో జరిగిన ఈ స్వాగతం నా జీవితంలో మర్చిపోలేంది. థ్యాంక్ యూ ఫరూక్ గారికి కానీ, నా మిత్రుడు రియాజ్కి కానీ, ఫిరోజ్కి కానీ, ఫయాజ్ అన్న కానీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నంద్యాల తెలుగుదేశం కార్యకర్తలకు, చంద్రబాబు గారి అభిమానులందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. బండ్ల గణేష్ అన్న పెద్ద పని పెట్టుకున్నారు. మీ అందరికి తెలుసు నంద్యాలలోనే మా సార్ చంద్రబాబు గారికి అరెస్ట్ చేశారని. అదే గడ్డ మీద మనం ఈ అన్నకి స్వాగతం పలుకుతున్నాము. అన్న మీరు చాలా పెద్ద పని పెట్టుకున్నారు. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడి నుంచి మీకు బాగా కష్టం అవుతుంది. అయినా మీరు ఇది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలని, ప్లస్ మీరు ఎక్కడెక్కడ స్టాప్ చేస్తున్నారో అక్కడక్కడ మీరు తిరుపతి లడ్డు గురించి కూడా ఎత్తండి. ఇప్పుడు చూశారు ఈ తిరుపతి లడ్డు, దాని గురించి మాట్లాడాలని మీరు అందరు కోరుతున్నాను. మీరు ఇక్కడ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. నమస్కారం. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, విజయవంతంగా కూడా బండ్ల గణేష్ సంకల్ప యాత్ర కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి, దీనికి సహాయ సహకారాలు ఏ విధంగా లభిస్తున్నాయి? శ్రీ ఈ నెల 19వ తారీఖున షాద్ నగర్ నుంచి కూడా సినీ నిర్మాత బండ్ల గణేష్ తిరుమలకు ఈ సంకల్ప యాత్రను మొదలుపెట్టారని చెప్పవచ్చు. ఏదైతే చంద్రబాబు నాయుడు ఆ రోజు జైల్లో ఉన్నారు, ఆయన క్షేమంగా బయటికి వస్తే తిరుమల కొండకు నడుచుకుంటూ వస్తానని చెప్పేసి కూడా బండ్ల గణేష్ ఆ రోజు తీర్మానం చేసుకుని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 12వ తారీఖున ఆ కేసు కొట్టేయడంతో పాటుగా కొట్టేసారి చెప్పవచ్చు. ఈ క్రమంలోనే 19వ తారీఖు నుంచి ఆయన ఈ పాదయాత్ర ప్రారంభించారని చెప్పవచ్చు. నేడు మనం చూసుకుంటే నంద్యాల పట్టణానికి ఈ పాదయాత్ర దిగ్విజయంగా చేరుకుంది. అడుగడుగున కూడా టీడీపీ నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఆయనకు అపూర్వమైనటువంటి స్వాగతం కూడా పలికినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ రోజు 11వ రోజు చెప్పవచ్చు. ఇప్పటి వరకు 250 కిలోమీటర్లు ఆయన పాదయాత్రను పూర్తి చేస్తున్నారని చెప్పవచ్చు. అంటే మరికొద్ది రోజులు, అంటే వచ్చే నెల 10వ తారీఖుకు ఆయన తిరుమలకు చేరుకునే అవకాశం ఉంది. ఆ రోజు స్వామివారి దర్శనం కూడా చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి అభిమానంతోనే తాను ఈ సంకల్ప యాత్ర చేపట్టాలి. ఇది రాజకీయ కోణంలో చూడొచ్చు, రాజకీయానికి దీనికి ఏమాత్రము సంబంధం లేదు. ఏదైతే చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి అభిమానుల్లో తాను ఒక అభిమానిని, కేవలం ఆయన క్షేమం కోసమే ఈ రోజు నేను ఈ సంకల్ప యాత్ర చేస్తున్నానని చెప్పేసి కూడా బండ్ల గణేష్ చెప్పుకొచ్చారని చెప్పవచ్చు. ఏదైతే నంద్యాల పట్టణానికి చేరుకున్నటువంటి ఏదైతే బండ్ల గణేష్ పూర్తి స్థాయిలో ఉన్నటువంటి టీడీపీ యువ నాయకుడు ఎన్ఎండి ఫరూక్ తో పాటుగా జనసేన సమన్వయకర్తగా ఉన్నటువంటి పెద్దల సుధాకర్ కూడా ఆయనకు ఘన స్వాగతం పలికారని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో నంద్యాల పట్టణంలో దిగ్విజయంగా బండ్ల గణేష్ యొక్క పాదయాత్ర కొనసాగుతుందనే చెప్పవచ్చు. ముఖ్యంగా కూడా ప్రజల నుంచి కూడా, అంటే బండ్ల గణేష్ ని చూసేందుకు బండ్ల గణేష్ పాదయాత్రకు వస్తున్నప్పుడు వాళ్ళు కూడా అక్కడికి వస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఎస్ రేణు, అంటే పాదయాత్రగా వస్తున్నారు. ఎందుకంటే చాలా మంది కూడా ఇప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు అభిమానించినటువంటి నేతలు ఉంటారు కాబట్టి వారందరూ కూడా బండ్ల గణేష్ ఒక సంకల్ప దీక్ష తీసుకొని ఈ రోజు ఆయన కోసం పాదయాత్ర చేస్తున్న క్రమంలో కూడా అంటే గ్రామాలను తాకుతూ వస్తున్న క్రమంలో ప్రతి ఒక్కరు కూడా రోడ్డు వైపున నిలబడి ఆయన రాక కోసం ఎదురు చూస్తారు. వచ్చిన తర్వాత చాలా సత్కరించడం, ఆయనతోటి ఫోటోలు దిగడం, ఆయన ఆప్యాయంగా పలకరించడం వంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని చెప్పవచ్చు. దారి పొడవున ఆయనకు ఘన స్వాగతం పలుకుతారు. అదే విధంగా ఎవరైతే టీడీపీ నాయకులు ఉంటారో అంటే ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ ముఖ్య నాయకులు కూడా ఆయన ముందుగా ఆయన రిసీవ్ చేసుకుంటారని చెప్పవచ్చు. అలాగే దినచర నాయకులు కావచ్చు, అంటే ఎంతో తమ నాయకుడి కోసం చేస్తున్న దీక్ష కాబట్టి ఆయనకు భరోసా ఒక మద్దతుగా ఉండాలన్న లక్ష్యంతో కూడా ఇటు టీడీపీ నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అడుగడుగున ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. దిగ్విజయంగా ఆయన తమ పాదయాత్రను పూర్తి చేస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక నాయకుడు పైన అభిమానం ఉంటే ఇంతలా ఉంటుందా అన్న రీతిలో కూడా ఆయన పాదయాత్ర కొనసాగుతూ అంటే సుమారు రోజుకు ఎన్ని కిలోమీటర్లు బండ్ల గణేష్ నడుస్తూ ఉన్నారు ఈ పాదయాత్రలో? సుమారుగా మనం చూసుకుంటే 20 నుంచి ఒక 30 కిలోమీటర్లు పైగా, అంటే శక్తికి మించి అంటే ఒక 30 కిలోమీటర్లు యావరేజ్ గా పెట్టుకుంటారు. ఒకవేళ కొంచెం అటు ఇటుగా ఆయన కూడా పూర్తిగా చేస్తూ ముందుకు సాగుతారు చెప్పవచ్చు. ప్రస్తుతం ఇప్పటి వరకు మనకు 250 కిలోమీటర్లు పూర్తయ్యాయి. ఇది 11వ రోజు. 11 రోజు కంటిన్యూ అవుతా ఉంది. వచ్చేలా కరెక్ట్ గా 10వ తారీఖున తిరుమలకు చేరుకుంటారు. అక్కడ స్వామివారిని దర్శించుకొని దీక్షను విడిపించుకొని బయటకు వచ్చే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో రోజుకి 30 to 40 కిలోమీటర్స్ ఈయన తన యాత్రను కొనసాగించిన పరిస్థితి ఉంది. అంటే విడిది అంటే కొన్ని కిలోమీటర్లు నడిచిన తర్వాత కూడా స్టే కావడము, అక్కడ ఉన్నటువంటి లీడర్స్ తోటి కూడా మాట్లాడటము, ఆప్యాయంగా పలకరించడం, తనని కలవడానికి హైదరాబాద్ నుంచి కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి కూడా బండ్ల గణేష్ పాదయాత్ర చేస్తాం తెలుసుకున్న నాయకులు కావచ్చు, ఆయన సినీ ప్రముఖులు కావచ్చు, చాలా మంది కూడా ఆయనతో ఇంటరాక్ట్ అవుతున్నారు. వాళ్ళు కలిసినప్పుడంతా కూడా బండ్ల గణేష్ వాళ్ళని ఆప్యాయంగా పలకరించడంతో పాటుగా ముందుకు సాగుతున్నారు. అలాగే టీడీపీ నాయకులు కావచ్చు. ఇప్పుడు బండ్ల గణేష్ తో పాటు మరికొంతమంది కనిపిస్తున్నారు. అంటే ఆయనతో పాటు ఆయన పర్సనల్ సెక్యూరిటీ ఎవరైనా నడుస్తున్నారా, లేకపోతే ఏ ప్రాంతానికి వస్తే అక్కడ ప్రాంతం వాళ్ళు పోలీసులు వెళ్ళి కొంత సెక్యూరిటీని కల్పిస్తూ ఉన్నారా ఏంటి? పూర్తి స్థాయిలో ఏ ప్రాంతానికి వెళ్ళితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు వాళ్ళు మాత్రము ఆయనకు స్వాగతం పలకడము, ఆ కాన్స్టిట్యున్సీ దాటేంత వరకు కూడా వారి పర్యవేక్షణలోనే యాత్ర కొనసాగుతుంది. అంటే వారికి ఇప్పుడు కేవలం బండ్ల గణేష్ వ్యక్తిగత కార్యదర్శి ఎవరైనా పిఏలు ఉంటారో వాళ్ళు, సెక్యూరిటీ సిబ్బంది, వీళ్ళు తప్ప ఎవరు లేరు అక్కడ. పూర్తి స్థాయిలో ఏ నియోజకవర్గంలో అడుగు పెడితే ఆ నియోజకవర్గంలో ముందస్తుగానే ఆ టీడీపీ లీడర్ నాయకుడు ఎవరైతే ఉంటారో, ఇన్ఛార్జ్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా ఇన్ఛార్జ్ గా ఉన్నా కూడా వాళ్ళు వెళ్ళి స్వాగతం పలకడం. ముఖ్యంగా పోలీసులు కూడా ఇదే విధంగా సెక్యూరిటీ అంటే గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే యాత్ర కొనసాగుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఎలాంటి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీ దాటేంత వరకు వాళ్ళ లిమిట్స్ ఏవైతే ఉంటాయో పోలీస్ లిమిట్స్, ఆ లిమిట్స్ దాటేంత వరకు కూడా ఒక 4 కానిస్టేబుల్ తో పాటుగా అక్కడ ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా ఆయన వెంట నడుస్తున్నారు. ఆయనను ఒక కాన్స్టిట్యున్సీ నుంచి ఇంకో కాన్స్టిట్యున్సీకి దాటే వరకు కూడా పూర్తి స్థాయిలో అడుగడుగున కూడా వీరు కూడా తోడుగా ఉండి నడుస్తున్న పరిస్థితి. అంటే మధ్యలో మాత్రము ఏదైతే బండ్ల గణేష్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే వారికి సన్నిహితంగా ఉన్నటువంటి సినీ ప్రముఖులు కావచ్చు, వారందరూ కూడా మధ్యలో ఆయనను విజిట్ అంటే పలకరించడము, ఆయనకు సపోర్ట్ చేయడం వంటి కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళతో కాసేపు మాట్లాడిన తర్వాత కాసేపు విరామం తీసుకొని కూడా ఆయన మన పాదయాత్రను కొనసాగిస్తున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో టీడీపీ నాయకులందరూ కూడా మద్దతు చేస్తున్నారని చెప్పవచ్చు. మల్లికార్జున్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక సంకల్ప యాత్రకు ఇటు ప్రజలు కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ, మరొకవైపు టీడీపీకి సంబంధించినటువంటి అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున కూడా బండ్ల గణేష్కి సపోర్ట్ చేస్తున్నట్లుగానైతే తెలుస్తూ ఉంది. ఆయన ఆ ఏరియాలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ కొంతమంది బాడీ గార్డ్స్ని ఏర్పాటు చేసి ఆయన సంకల్ప యాత్రకి ఎటువంటి ఆటంకము కలగకుండా కూడా పూర్తిగా ఆయన అనుకున్న విధంగా జరిగే విధంగా కూడా పూర్తిగా అందరూ సహకరిస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం.